నిత్య పూజకి అందరూ రాయించుకోండి. నిత్యం వాళ్ళ పేరుతో జరుగుతూ ఉంటుంది. మహారాజులంతా ఒక్కరే చేశారు, అంతా పోయింది. ఆ మహారాజులు కూడా ఇంటి ఇంటికి తిరిగి ఆలయం కట్టారు. బృహదాలయం, బృహదేశ్వర ఆలయము, మీనాక్షి ఆలయం ఈరోజు వరకు జరుగుతున్నది. దిగ్విజయంగా జరుగుతుంది. ఎప్పుడో కాలంలో కట్టినటువంటి, ద్వాపర కాలంలో కట్టినటువంటి జరుగుతున్నాయి. అదైన తర్వాత ఒక్కొక్కరే కట్టారు మహారాజులు. అవన్నీ పోయాయి, అవన్నీ కొట్టకపోయాయి. ఒక్క నక్షత్రంతో ఉండకూడదు, అందరిది చేరాల. అందరిది చేరినప్పుడే అది ఒకరిది ఇట్లా పోతుంటే ఇంకొకరి నక్షత్రం పైకి వస్తూ ఉంటుంది. మళ్ళీ 12 ఏళ్ళు అయిన తర్వాత ఒక నక్షత్రం పోయిన తర్వాత ఇంకొక నక్షత్రం. అందరి చెయ్యి వేయాలా అనటానికి కారణం ఇదేనే. వాళ్ళే మహారాజులు భిక్షమెత్తి కట్టారు చాలామంది. వాళ్ళకన్నా డబ్బు లేదనే దండిగా ఉంది. వాళ్ళు ఒకరి చేయకూడదు, చేస్తే పోతుంది. అందుకని అందరి దగ్గర అడగాల, నువ్వు చేయవే, నువ్వు చేయవే, నువ్వు చేయవే, నువ్వు చేయి. వాళ్ళ నక్షత్రాలు అన్నీ చేరుతాయి. చేరి ఆలయం బాగా ఉంటుంది. సరే కదా? అదే అందరిది ఉంటుంది. అందరూ కలవాలి. కలిసేది ఒక్కటి కాక ఆ క్షేత్రం అభివృద్ధి. ఇది ఒక క్షేత్రం అవుతుంది. రేపు పొద్దున చూస్తూ ఉండండి.